నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామస్తులు సర్వీస్ రోడ్డు మాకు కావాలంటూ గ్రామస్తులు NH-44 జాతీయ రహదారిపై రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా NHPDకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగానే సర్వీస్ రోడ్డుపై నుండి వాహనాలు వెళ్తాయని NHPD తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పనులు పూర్తయినా తమ గ్రామంలో వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గ్రామంలోని రోడ్డుపై ప్రభుత్వ పాఠశాల, దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోడ్డుపై నుండే వాహనాలు వెళ్తుండటంతో ప్రజలు, పశువులు ప్రమాదాల బారిన పడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయన్నారు. పనులు పూర్తయినా జాతీయ రహదారిపై నుండే వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలంతా కూడా రోడ్డు ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది. అయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పీడీ గారు వచ్చి మాకు ఒక వాగ్దానం చేసిండు. రోడ్డు పూర్తయ్యేంత వరకే మీకు ఇబ్బంది, రోడ్డు పూర్తయిన తర్వాత యథావిధిగా మీకు సర్వీస్ రోడ్డు ఉంటుందని చెప్పిండు. కానీ ఈరోజు రోడ్డు పూర్తయినాక ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్ళే వాహనాలన్నీ కూడా మా గ్రామంలోనే తిప్పడం జరుగుతుంది. దీని ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని కలెక్టర్ దృష్టికి, పీడీ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి మరియు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఈ పరిష్కారం జరగట్లేదు. దీన్ని ఆందోళనగా గురవుతూ నిన్న మొన్న కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ప్రతినిత్యం కడ్తాల్ గ్రామస్తులకే నిర్మల్ నుంచి కడ్తాల్ గ్రామానికి రావడానికి, పోవడానికి ఇబ్బంది ఎదురై కడ్తాల్ గ్రామస్తులు ప్రతినిత్యం ఏదో విధంగా ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే కలెక్టర్ గారు కలిసిన ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దీన్ని ఈరోజు ఈ సర్వీస్ రోడ్డు బంద్ చేసి రోడ్డు మీదనే బైఠాయించడం జరిగింది. దీన్ని రిలే నిరాహార దీక్షగా ఈ సర్వీస్ రోడ్డు మాకు కల్పించేంత వరకు రిలే నిరాహార దీక్ష చేస్తాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాల, ఇక్కడ